యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి బంధకముల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నదని నీకు తెలుసా? మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే బంధకాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఎలా విడిపించాడు? ఆ వ్యక్తి దేవుడికి నన్ను విడిపించండి అని మొరపెట్టాడా? లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వ్యక్తి బంధకాల్లో ఉన్నాడని ఎరిగిన దేవుడే ఆ వ్యక్తిని విడిపించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవునికి ప్రార్థన చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను చూసే దేవుడై ఉన్నాడు. ప్రియ క్రైస్తవ జనమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్న మాట, మరి 2000కు పైగా సేనాధీయముల చేత పీడింపబడుతూ ఉన్నటువంటి వ్యక్తిని విడిపించిన నేను నిన్ను విడిపించలేనా అని అంటూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, బంధకములలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మనుషులు ఎవరూ కూడా విడిపించలేని ఆ వ్యక్తిని దేవుడు ఎలా విడిపించాడు? చూద్దామా ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉండిందో, మరి దేవుడు అతన్ని ఏ విధముగా బాగు చేశాడో. మార్కు సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, వాడు సమాధులలో వాసము చేసేడివాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తి నీళ్లుగా చేసెను గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ మనుషులందరూ కూడా కలిసి అతనిని బంధించారు. మనుషులందరూ కూడా కలిసి అతనిని బంధించారు. ఏ విధముగా బంధించారు? సంకెళ్ళు, బలమైనటువంటి సంకెళ్ళ చేత బంధించారు. ఎందుకని? ఆ మనుషుల మీదకి, అంటే దెయ్యములు పట్టినటువంటి ఆ వ్యక్తి ఆ దారిని వెళ్ళేటువంటి వారిని కూడా చాలా రక్తపు గాయములు చేస్తూ వస్తూ ఉన్నాడు. అతన్ని చూసి ఆ దారిన వెళ్ళాలి అని అంటేనే భయపడుతూ ఉన్నారు జనాభా. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అటువంటి వ్యక్తిని ఆలోచించండి. ఎవరైనా బాగు చేయగలరా? ఏ మనిషి అయినా బాగు చేయగలరా? ఆ వ్యక్తి ఇంకా సమాధులలోనే మరణించేవాడేమో యేసుక్రీస్తు లేకపోయి ఉంటే. ప్రియ క్రైస్తవ జనమా, దైవజనమా, మరి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, దేవుడు ఎటువంటి పరిస్థితుల నుంచైనా నిన్ను నన్ను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు నిన్ను ఈ భూమి మీదకి పుట్టించడానికి కారణం ఏమిటో తెలుసుకోకుండా ఎందుకు బానిసలుగా మారిపోతూ ఉన్నారు వ్యసనాలకి, చెడు అలవాట్లకి? ప్రియ క్రైస్తవ జనమ, దేవుడు అనేక సందర్భాలలో నిన్ను పిలిచిన నీవు రాలేని బంధకాల్లో ఒకవేళ ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిపించబోతూ ఉన్నాను. ఏ విధముగా అంటే, సేనా దెయ్యములు పట్టిన వ్యక్తిని ఏ విధముగా నేను విడిపించానో ఆ విధముగా నేను నిన్ను విడిపించబోతున్నాను అంటున్నాడు. మరి ఏ పరిస్థితులైనా కానివ్వండి, చూడండి, విడిపించబడినటువంటి ఆ వ్యక్తి మరి ఏ విధముగా దేవుని పాదాల యొద్ద కూర్చున్నాడో ఆ మాటలు ఒకసారి మనం చూద్దాము. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచితుడై కూర్చుండి ఉండట చూచి భయపడిరి. బట్టలు ధరించుకున్నాడు. యాక్చువల్గా అతనికి బట్టలు లేని పరిస్థితులలో సమాధులలో తను తాను గాయపరుచుకుంటూ తన రక్తమును కళ్ళారా చూసి ఆనందించేటువంటి ఒక దెయ్యము పట్టిన వ్యక్తిగా ఉన్నాడు. అనేక దెయ్యములు పట్టిన వ్యక్తిగా. ప్రియ క్రైస్తవ జనమ, ఏ మనిషి కూడా అతనిని బాగు చేయలేనప్పుడు యేసుక్రీస్తు అతనిని విడిపించడానికి వెళితే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? గుర్తుపట్టారు దేవుణ్ణి. ఎవరు? దెయ్యాలు. గుర్తుపట్టి నమస్కారము చేసి ఆ మనిషిలో నుంచి దేవుడు వాటిల్ని వెళ్ళగొట్టేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసు నిన్ను విడిపించగలడు అని నువ్వు నమ్మితే, యేసు విడిపించగలడు అని నువ్వు విశ్వసిస్తే, ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు ఏ కఠినమైన పరిస్థితి నుంచైనా, ఏ బంధకాల నుంచైనా దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ క్రైస్తవ జనమ, నిజముగా నీవు మొరపెట్టి, తండ్రి నన్ను విడిపిస్తావా? ఈ బంధకాల్లో నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు తెలియడం లేదు, నాకు సహాయం చేస్తావా? దారి చూపిస్తావా అని నువ్వు ప్రార్థిస్తే, ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయడానికి
ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడే ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు అని నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి అనేక మందిని మనం చూస్తూ ఉన్నప్పుడు మరి వారిని ఎవరు విడిపిస్తారా అని ఒక్కొక్కసారి బాధేసే పరిస్థితులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను విడిపించగలను. కాబట్టి ఆయన విడిపించే దేవుడని, నడిపించే దేవుడని, నమ్మకమైన దేవుడని, బలమైన దేవుడని నీవు నమ్మితే ఖచ్చితంగా ఆయన ఈ యొక్క సమయంలో దేవుడు నీకు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి, క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.